కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2024. కథ పైరగాలే నా శ్వాస. కలం శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ. గళం చీమలపాటి శ్రీనివాసరావు. అమ్మగారు, అమృతపాణి గల తయారైపోయింది, కోసేయమంటారా? గోనె సంచి తొడిగుంచాను. ఇంకో 2 రాజులు ఆగితే కోతులుంచేలా లేవు. అరిటాకులు తెమ్మన్నారు. చిగురు లేని ఆకులు చూసి కోసుకొచ్చాను. కట్టెగడ దింపమంటారా? కమ్మని వాసన వస్తోంది. గాలిలు కానీ వేస్తున్నారా? చుట్టాలు వస్తున్నారేంటి? పనేదుంటే చెప్పండి. సైకిల్ మీద పెట్టుకుని తెచ్చిన అరిటాకుల కట్టను సావిట్లో పెట్టి అక్కడే నించున్నాడు కుమారస్వామి. హమ్మయ్యా, ఆకులు తెచ్చావు కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఉండు, వెళ్ళిపోకు. 4 గారెలు చేతిలో వేస్తాను. అరటిగల సాయంత్రం లోపు కొయ్యొచ్చులే. అలా రోడ్డు దాకా వెళ్ళి మా చెల్లెలు మరిది వస్తున్నారు. కాస్త పెట్టెలు సైకిల్ మీద పెట్టి తెచ్చేద్దు గాని. ఈ పాటికి బస్సు దిగేసి ఉంటారు. లగేజీ ఇంట్లో పెట్టేసి కాస్త టీ చుక్క తాగి వెళ్దువు గాని. చూయించమంటూ చేతి మీదుగా జారిన గారెలు నూనెలో చప్పుడు చేస్తూ తేలుతుంటే చట్రంతో మరో వాయి తీస్తూ చెప్పింది సరోజ. బేక్ కానియండి, ఇంటికాడ మా ఆడది తిండి కూడా తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తలకు చుట్టుకున్న ఎర్రని వలగుడ్డలాంటి బట్టతో మెడ వెనుక పట్టిన చెమటను తుడుచుకుంటూ గోడకి జారబడి అక్కడే కూర్చున్నాడు కుమారస్వామి. ఏరా, ఎంతసేపు అయింది వచ్చి? పొట్ట మీదున్న చేను వెన్ను కట్టేసింది. పాలు పోసుకునేదాకా నీళ్లు జాగ్రత్తగా పెట్టామంటే ఇక ఈ పంట చూసుకోనక్కర్లేదు. ఈరోజు నేను బోరింగ్ తిప్పాను, కానీ కాస్త ఆయాసంగా ఉంటోంది. రేపు పొద్దు పొడవకు ముందే వచ్చేయి, ఇద్దరం తిప్పుదాము. 2 రోజులు తిప్పామంటే ఇక నీళ్లు పట్టేయడం ఆపేయవచ్చు. పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తూ చెప్పాడు సుబ్రహ్మణ్యం మాస్టర్. ఈ వయసులో ఇంకా ఎందుకండి కట్టపడతారు? అబ్బాయి గారికి బంగారం లాంటి ఉద్యోగం. మీరు అడిగితే నెలకు 10,000 పంపరా ఏంటి? చేతిలో సంచి అందుకుంటూ అడిగాడు కుమారస్వామి. బిడ్డ సంపాదన నాకెందుకురా? నేను చేసిన పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి జీతం పూర్తిగా వచ్చినప్పుడే బతకడానికి సరిపోయేది కాదు. ఇప్పుడు రిటైర్ అయ్యాక సగం జీతమే అయిపోవడంతో నెల మధ్యలోనే తడుముకోవలసి వస్తోంది. ఏదో మా నాన్న ఇచ్చిన ఈ 2 ఎకరాలు ఉన్నాయి కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోకుండా సరిపోతోంది. నాకు చేతనైన వ్యవసాయంతో ఏటా 50 బస్తాలు నిలవేసుకోగలుగుతున్నాను. తిండి గింజలకు పోను, ఖర్చులకు చేతిలో కాస్త డబ్బు కనబడుతోంది. ఓపికనంత వరకు కష్టపడతాను. చేతి సాయానికి ఎలాగూ నువ్వు ఉన్నావుగా, ఇక భయం దేనికి? నవ్వుతూ సమాధానం చెప్పిన సుబ్రహ్మణ్యం తన రాకను పసిగట్టి పెరట్లోంచి అరుస్తున్న మహాలక్ష్మి లాంటి ఆవు దగ్గరికి వెళ్ళి ప్రేమగా నిమిరాడు. అరిటాకు ముక్కల్లో 1 డజను గారెలు అల్లం పచ్చడి వేసి పొట్లం కట్టి చేతిలో పెట్టి కుమారస్వామిని పంపించేసి వీధి తలుపు దగ్గరగా వేసి తాను పెరట్లోకి వచ్చింది సరోజ. ఈరోజు కుడితి సరిగ్గా పెట్టలేదా? లక్ష్మి ఇంకా అరుస్తోంది. చుట్టూ తవుడు ఎత్తిన బస్తాలు గోడకి నిలబెడుతూ అడిగిన భర్త చేతికి తాగడానికి కుండలోని చల్లని మంచినీళ్లు రాగి గ్లాసుతో ముంచి తెచ్చి అందించింది సరోజ. ఎందుకు పెట్టలేదు? మినపప్పు కడిగినవి, బియ్యం కడుగు నీళ్లు కూడా కుడితిలో పోసి పట్టించాను. చూలు కట్టింది కదా, ఆకలి ఎక్కువగా ఉన్నట్టుంది. ఆ మూలనున్న మోపులోంచి కాస్త జనుము తీసి వెయ్యండి. కాసేపాగి దానికి కూడా కుండలో నీళ్లు బకెట్లో పోసి తాగిస్తాను, తాపం తగ్గుతుంది. ప్రేమగా ఆవుని నిమురుతూ చెప్పింది సరోజ. ఆ పల్లె వాతావరణంలో స్వచ్ఛమైన నీరు, కొబ్బరి బొండాలు తప్ప ఏ రకమైన డ్రింకులు తాగడానికి ఇష్టపడిన ఆ దంపతులిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. వేసవి తాపం తీరడానికి నల్లని మట్టి కుండకి అడుగువైపు సున్నం పూసి చుట్టూ తడిపిన తెల్లని వస్త్రాన్ని చుట్టి ఉంచుతుంది సరోజ. ఎండలోంచి రాగానే ఆ చల్లటి నీళ్లతో గొంతు తడుపుకుంటే అలసటంతా మరిచిపోయి హుషారుగా తిరిగే భర్తను చూసి మురిసిపోతుంది. రిటైర్ అయ్యి 10 ఏళ్లు దాటినా రోజూ సైకిల్ తొక్కుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళి నీరు పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు తానే స్వయంగా చూసుకునే భర్తకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి సేవలు చేయడంలోనే సంతృప్తిని వెతుక్కుంటుంది సరోజ. 6 సంవత్సరాల క్రిందట సరోజకి తీవ్రమైన అనారోగ్యం చేసినప్పుడు కేవలం ఆవు పాలను మాత్రమే వాడమని చెప్పిన డాక్టర్ సలహా మేరకు 50,000 పోసి ఆవును కొని తెచ్చాడు సుబ్రహ్మణ్యం.
ఆ ఆవు వచ్చిన దగ్గర నుంచి సరోజ ఆరోగ్యం చాలా మెరుగుపడింది. రోజు ఉదయాన్నే 4 గంటలకల్లా లేచి లక్ష్మిని కట్టి ఉంచిన పాకన శుభ్రం చేసి ఇత్తడి తప్పేలా తోమి బావి దగ్గర గట్టు మీద బోర్లించి ఉంచి లక్ష్మికి పెట్టడానికి చిట్టూ తౌడు కలిపి సిద్ధం చేస్తుంది సరోజ. వేపపుల్ల నములుతూ చేదతో బావిలో నీళ్లు తోడుకొని దంతదావరం పూర్తి చేసుకొని మరో 2 చేదల నీళ్లు చిట్టు కలిపిన బకెట్లో పోసి లక్ష్మి ముందుంచి గంగడోలు నిమిరే సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వింటుంది లక్ష్మి. చల్లటి నీటితో పొదుగు శుభ్రం చేసి 2 కాళ్ల మధ్యన తప్పేలా ఉంచి పాలు పెతకడంతో సుబ్రహ్మణ్యం దినచర్య మొదలవుతుంది. గోపూజ చేస్తేనే కానీ కాఫీ ముట్టుకోదు సరోజ. ఆవుని సొంత బిడ్డలా పెంచుకుంటున్న ఆ దంపతుల్ని చూసి ఊరివారంతా ముచ్చట పడేవారు. పెద్దగా ఉరుములతో వచ్చే వర్షాలంటే లక్ష్మికి చాలా భయం. అలాంటి వర్షాలు పడుతుంటే అర్ధరాత్రి అయినా లెక్క చేయకుండా లక్ష్మిని జాగ్రత్తగా తెచ్చి చూరు కింద ఉంచి తెల్లవార్లు అక్కడే గడిపేవాడు సుబ్రహ్మణ్యం. సాయంత్రం పొలం వైపు వెళ్ళినప్పుడు గట్టు మీద చెరుకు రసం చెట్టువి కాయలేమైనా తయారయ్యాయేమో చూడండి, టెంక పడుతున్న కాయలతో పెసరావకాయ పెడితే మా చెల్లెలి మొగుడికి చాలా ఇష్టం, వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా, 4 కాయలు తొక్కి తొక్కుపచ్చడి కూడా పెట్టి పంపిస్తాను, నేను పెట్టే కొత్త ఊరగాయ రుచి చూస్తే గానీ ముద్ద దిగదు అతనికి, పెరట్లో ఉన్న భర్తకి వినపడేలా గట్టిగా చెప్పింది సరోజ. అలాగే ఈరోజు అరటికలు కూడా కొట్టించేస్తాను, మన లక్ష్మి కూడా అమృతం లాంటి అరటిపళ్ళంటే మహా ఇష్టంగా తింటుంది. అదిగో మీ భాను వాళ్ళు వచ్చినట్టున్నారు, మాటలు వినపడుతున్నాయి, తలుపు తీయి అంటూ పెరట్లో తాడు మీద ఆరవేసిన తువ్వాలు తీసి భుజం మీద వేసుకొని వాకిట్లోకి వచ్చాడు సుబ్రహ్మణ్యం. సరోజ చెల్లెలు భానుమతి ఆమె భర్త మూర్తి వచ్చి 4 రోజులున్నారు. ఆ 4 రోజుల్లోనూ మూర్తి పొలం పనుల్లో సుబ్రహ్మణ్యంకి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చాలా ఏళ్లుగా తరచూ ఆ ఇంటికి రావడం, తోడల్లుడికి పనుల్లో సాయం ఉండటం వల్ల ఆ ఇంటి మనుషులతో పాటు ఆవు లక్ష్మికి కూడా బాగా అలవాటు అయిపోయాడు మూర్తి. చేను కోతలు కోయించి ధాన్యం కళ్ళల్లో రాసిపోశాక అకస్మాత్తుగా ముసురు పట్టింది. ఈసారి ధాన్యం మిల్లుకు పంపకుండా కళ్ళల్లోనే బేరం పెట్టేసి వచ్చిన డబ్బుతో పొలంలో నీరు తోడటానికి మోటారు కొందామని, సరోజ పుస్తలితాడు పెరిగిపోవడంతో ఓ కాసు బంగారం కొని కొత్తది చేయిద్దామని అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. కానీ అకాల వర్షాలకు పంట మొత్తం కొట్టుకొని పోయేలా ఉండడంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏం చెయ్యాలో దిక్కుతోచక కాస్త తెరిపిస్తే గొడిగేసుకొని సైకిల్ మీద పొలం వరకు వెళ్ళి చూసొద్దామని అరుగు మీదే కూర్చుండిపోయాడు. ఏమండి, అలా ఎంతసేపని గుమ్మంలో కూర్చుంటారు? ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేం, కాస్త ఎంగిలి పడండి. లక్ష్మి కూడా ఈరోజు గంజి పెట్టినా తాగలేదు. కడుపులో నిమ్ముగా ఉందో లేక బిడ్డ భూమి మీద పడే వేళ అయ్యిందో, పిడుగులకి భయపడుతోంది, ఎలా అరుస్తోందో చూడండి దిగులుగా చెప్పింది సరోజ. గోదావరి పోటు మీద ఉండడంతో లంక గ్రామాల్లో వరద ముంపు భయం పట్టుకుంది. ఇంట్లో నుంచి బయటకు కదలలేని పరిస్థితి. చూరు నీళ్ల కింద పెట్టిన బకెట్టు నిండి నీళ్లు పొర్లిపోతున్నాయి. పెరట్లోని మొక్కలన్నీ ధారగా కురుస్తున్న వర్షం ధాటికి నిలబడలేక నేల మీదకి వంగిపోయాయి. దొడ్డంతా నీటితో నిండిపోయింది. లక్ష్మిని కట్టి ఉంచిన పాక వరకు నడకదారి కోసం వేసిన నాపరాళ్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. మెల్లగా దాటుకుంటూ పాకలోకి వెళ్ళి భయం లేదన్నట్టు లక్ష్మి వీపు మీద చేత్తో ప్రేమగా నిమిరాడు సుబ్రహ్మణ్యం. దానిలో ఉంచిన ఉలవలు తీసి కుడితిలో కలిపి పట్టించాడు. తినడానికి అయిష్టత చూపడంతో ఎండుగడ్డిని ఉండగా చేసి మధ్యలో బెల్లం ముక్క ఉంచి నోట్లో పెట్టి తినిపిస్తూ చిన్న చిన్న తెలకపిండి ముక్కలు నోటికి అందిస్తూ గంగడోలు నిమురుతూ ఉంటే తనను వదిలి వెళ్ళొద్దన్నట్టు కన్నీరు కార్చింది లక్ష్మి. ఆ మూగజీవి ప్రసవించే సమయం దగ్గర పడుతుంది. కొబ్బరి చెట్టు పైన మొదల మీద మట్టల చాటుకి ఒదిగి కూచున్న కాకి తడిసిన రెక్కల్ని మరింత దగ్గరగా ముడుచుకొని చలికి వణుకుతోంది. కనపడని పొద్దు కోసం ఒంటి కన్నుతో వెతుకుతోంది. కాసేపటికి మెల్లగా వెడుతున్న మబ్బుల్ని చూసి రెక్కలు విదిలించుకుంది. చెట్టు దిగి ఆవు తినకుండా వదిలేసిన ఉడికించిన ఎర్రని ఉలవల్ని ముక్కుతో పొలుపుతూ ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది. సరోజా, కొంచెం ఆవుని కనిపెట్టుకొని ఉండు, తాగించడానికి నీళ్లు కాచి చల్లార్చి ఉంచు, అరగంటలో వచ్చేస్తాను. కుండపోతగా కురుస్తున్న వర్షం కొద్దిగా తెరిపివ్వడంతో చేను దగ్గర పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళనతో సైకిలు గొడుగు తీసుకుని బయలుదేరాడు సుబ్రహ్మణ్యం.
పెడల మీద కాలు బలంగా వేసి తొక్కితే కానీ సైకిల్ ముందుకు కదలటం లేదు. రొప్పుతూ ఆయాసంతో చేను దగ్గరికి చేరి తడిసిన ధాన్యపు రాసుల్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారు అయ్యగారు? నేను చూస్తాను కదా, ఎవ్వరం చేసేదేటీ లేదు. గోదావరి కట్ట తెగి ఊరి మీద ఇరుసుకు పడేలాగుంది. ఇంటికాడ అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఈడకి రావడం మంచిది కాదు, మళ్ళీ సినుకు పెరుగుతోంది, తడుత్తం మంచిది కాదు, పదండి అంటూ కుమారస్వామి తొందర చేయడంతో ఇంటి ముఖం పట్టాడు సుబ్రహ్మణ్యం. సైకిల్ తొక్కుతుంటే ఆయాసం ఎక్కువైంది. శ్వాస తీయడం కష్టంగా అనిపించి మెల్లగా తొక్కుకుంటూ ఇల్లు చేరాడు. ఇన్నాళ్ళు స్వచ్ఛమైన పైరగాలిని పీల్చి బతికిన ఊపిరితిత్తులు వర్షపు గాలికి ఉక్కిరి బిక్కిరై భారంగా శ్వాసిస్తున్నాయి. అమ్మయ్యా, వచ్చారు కదా. లక్ష్మికి నొప్పులు వస్తున్నాయి, తట్టుకోలేక అరుస్తోంది. ఏం చెయ్యాలో పాలుపోక గాబరాగా అటూ ఇటూ తిరుగుతున్న సరోజకి భర్త రాక కొంత ఊరటనిచ్చింది. ఆవు ఈనేదాకా దగ్గరుండి వెచ్చ చేసిన కొబ్బరి నూనెను పొట్టకు రాస్తూ అక్కడే ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం. గబగబా కాసిని పచ్చిబియ్యం చేట నిండా పోసి తినడానికి లక్ష్మి ముందు పెట్టాడు. అప్పుడే పుట్టిన లేగదూడ తెల్లగా మెరిసిపోతుంటే గుడ్డతో ఒత్తి ఒళ్ళంతా తుడిచి శుభ్రం చేశాడు. ముర్రిపాలు చేపుతున్న దూడను లక్ష్మి ప్రేమగా నాలుగుతో స్పృశిస్తుంటే ఆనందంతో కళ్ళు తుడుచుకున్నాడు సుబ్రహ్మణ్యం. చేతికందిన పంట కొట్టుకుని పోవడంతో దిగులుతో కుంగిపోయాడు. నెల రోజుల తర్వాత ఓ రోజు ఉదయం ఇడ్లీ తింటుండగా పొలమారి గుండె పట్టేయడంతో శ్వాస అందక గెలగల్లాడిపోయాడు సుబ్రహ్మణ్యం. 2 రోజులు ఆయాసంతో బాధపడి 3వ రోజు ప్రాణం వదిలేశాడు. కళ్ల ముందే భర్త ప్రాణాలు వదిలేయడం చూసి తట్టుకోలేకపోయిన సరోజ ఆ 10 రోజులు అపస్మారక స్థితిలోనే ఉంది. కర్మకాండలు జరిపించి పితృరుణం తీర్చుకుంటున్న కొడుకు 12వ రోజున దశదానాలతో పాటుగా గోదానంగా ఇంటి ఆవును దూడను ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో వద్దని వారించాడు మూర్తి. కానీ సుబ్రహ్మణ్యం చనిపోయాక ఆవును చూసేవారు లేకపోవడంతో చివరకు ఆవుని గోదానంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. యజమాని లేని ఇల్లు వదిలి వెళుతున్న ఆ ఇంటి మహాలక్ష్మి మౌనంగా రోధించింది. సోంపిల్లి చేరని లక్ష్మి 2 రోజుల్లో కట్లు తెంచుకొని మళ్లీ లంకలోని తన ఇంటికి చేరుకుంది. ఆ కుటుంబం నుంచి తనను విడదీయవద్దన్నట్లుగా కన్నీళ్లతో అంబా అని అరుస్తూ వేడుకుంటున్న ఆవుని దూడని 30,000 చెల్లించి తిరిగి తమ వద్దకే తెచ్చుకున్నాడు మూర్తి. కొబ్బరి చెట్టు మీద కాకి దూడ వీపుపై చేరి గెంతుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సుబ్రహ్మణ్యం మాస్టారి ఫోటో ముందర పెరట్లో పూసిన కైజారు మల్లి గుత్తి నుంచి దండం పెట్టుకుంది సరోజ. కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2024. కథ పైరగాలే నా శ్వాస. కలం శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ. గళం చీమలపాటి శ్రీనివాసరావు.